భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాల్లో తాంబూల సేవనానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. తాంబూల సేవనం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. తాంబూలాన్ని ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత స్వీకరించడం ద్వారా ఆరోగ్యపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఎందుకంటే తాంబూలంలో ఉపయోగించే తమలపాకులు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. తమలపాకులు జఠరాగ్నిని పెంపొందింపజేస్తాయి, దానివల్ల ఆకలిని కలిగింపజేస్తాయి. దంత సంబంధమైనటువంటి వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసే శక్తి తమలపాకులకు ఉంటుంది. అలాగే జలుబు, దగ్గు ఇటువంటి సమస్యల తీవ్రతను తగ్గింపజేసే శక్తి కూడా తమలపాకులకు ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే తమలపాకు నోట్లో ఉంచుకొని నములుతూ ఉన్నట్లయితే దానివల్ల జలుబు, దగ్గు ఇటువంటి అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత తాంబూలాన్ని స్వీకరిస్తే ఆ తాంబూలంలో ఉపయోగించేటటువంటి తమలపాకు సున్నం వల్ల 0.3 లీటర్ల పాలలో ఉండేటటువంటి కాల్షియాన్ని పొందవచ్చని కూడా వైజ్ఞానిక పరంగా చెప్పడం జరిగింది. అయితే తాంబూలం స్వీకరించేటప్పుడు తాంబూలానికి ఆ తమలపాకులో ఉన్నటువంటి తొడిమను తీసివేసి, కాడను తీసివేసి, అలాగే ఈనెలను కూడా తీసివేసి అప్పుడు తాంబూల స్వీకరణ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఉదయం పూట తాంబూలం స్వీకరించే వాళ్ళు ఎవరైనా సరే వక్క ఎక్కువగా ఉండే విధంగా, మధ్యాహ్నం పూట తాంబూల స్వీకరణ చేసేవాళ్ళు సున్నం ఎక్కువగా ఉండే విధంగా, రాత్రిపూట తాంబూల స్వీకరణ చేసేవాళ్ళు తమలపాకులు ఎక్కువగా ఉండే విధంగా తాంబూలాన్ని స్వీకరిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే పరాశర స్మృతిలో ప్రామాణికంగా కొన్ని విషయాలు తాంబూలం గురించి చెప్పారు. పరాశర స్మృతిలో ఏం చెప్పారంటే తాంబూలం వేసుకునేటప్పుడు ఒక ఒక్క ఉంచితే మంచిది అని పరాశర స్మృతిలో చెప్పారు. 2 ఒక్కలు కాకుండా ఒక ఒక్క ఉంచితే మంచిది. అలాగే తాంబూలంలో తమలపాకులకి సున్నం రాసేటప్పుడు కూడా బొటన వేలితో కానీ మధ్య వేలితో కానీ ఈ 2 వేళ్లతో తాంబూలంలో తమలపాకు మీద సున్నం రాసి తాంబూల సేవనం చేయాలని పరాశర స్మృతిలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. అలాగే ఎప్పుడైనా సరే తాంబూలం వేసుకున్నప్పుడు ఆ తాంబూలంలో ఉపయోగించేవన్నీ కూడా ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలను మనకు కలిగింపజేస్తాయి. తాంబూలంలో ఉపయోగించే వక్కలు దంతాలకు చక్కటి రక్షణను కలిగింపజేస్తాయి. అలాగే నోటికి రుచిని కలిగింపజేసే శక్తి కూడా తాంబూలంలో ఉన్నటువంటి వక్కలకు ఉంటుంది. అలాగే తాంబూలంలో పచ్చకర్పూరం కూడా వినియోగిస్తారు. ఈ పచ్చకర్పూరం అనేది నాభి ప్రదేశంలో ఉన్నటువంటి మంటను తగ్గింపజేస్తుంది, శరీరానికి చల్లదనాన్ని కలిగింపజేస్తుంది. అదేవిధంగా తాంబూలంలో ఉపయోగించే జాజికాయ కంఠస్వరానికి చాలా మంచిది. తాంబూల సేవనం చేసినప్పుడు అందులో ఉండే జాజికాయ చక్కటి వాక్కు, చక్కటి కంఠధ్వని వచ్చేలాగా చేస్తుంది. అలాగే జాజికాయ దగ్గు, జలుబు లాంటి సమస్యల తీవ్రతను కూడా తగ్గింపజేస్తుంది. తాంబూలంలో తోక మిరియాలు కూడా వినియోగిస్తారు. తాంబూలంలో వినియోగించే తోక మిరియాలు జీర్ణశక్తిని చక్కగా పెంపొందింపజేస్తాయి, హృదయానికి మేలును కలిగింపజేస్తాయి. అలాగే తాంబూలంలో ఉపయోగించే లవంగాలు నాభికి సంబంధించిన సమస్యలు తొలగింపజేస్తాయి. కడుపు నొప్పి తీవ్రతను అరికట్టే శక్తి తాంబూలంలో లవంగాలకు ఉంటుంది. అలాగే తాంబూలంలో ఉపయోగించే యాలకులు శ్లేష్మాన్ని ఎక్కువగా తగ్గింపజేస్తాయి. గొంతుకి, నాభికి ఏలకులు రక్షలాగా పనిచేస్తాయి. అలాగే తాంబూలంలో రాతి సున్నం ఉపయోగిస్తారు. తాంబూలంలో ఉపయోగించే రాతి సున్నం అనేది అనేక రకాలైన నొప్పుల తీవ్రతను తగ్గింపజేస్తుంది. అలాగే ఉబ్బసం సమస్యను కూడా నియంత్రణలో ఉంచే శక్తి రాతి సున్నానికి ఎక్కువగా ఉంటుంది. అలాగే తాంబూలంలో కాసు అని ఉపయోగిస్తారు, దీన్నే కవిరి అంటారు. ఈ కాసు లేదా కవిరి ఆకలిని కలిగింపజేస్తుంది, నాభికి సంబంధించిన దోషాలను తొలగింపజేస్తుంది, దంత సంబంధమైన వ్యాధుల తీవ్రతను తగ్గింపజేస్తుంది. అంటే ఒక్క తాంబూలంలో తమలపాకుల్లో వీటిని వినియోగించటం ద్వారా అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే ఆహారం స్వీకరించిన తర్వాత మన సంప్రదాయ గ్రంథాలలో, ఆచార గ్రంథాలలో తాంబూల స్వీకరణకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. గర్భిణులు తాంబూలాన్ని స్వీకరించడం ద్వారా కూడా శిశువుకి ఆరోగ్యపరంగా విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. బాలింతలు తాంబూలం స్వీకరించడం ద్వారా వాతగుణాన్ని తగ్గింపజేసుకొని శరీరంలో ఉష్ణాన్ని పెంపొందింపజేసుకోవచ్చు.
అసలు ఎవరైనా సరే తమలపాకుల ద్వారా జలుబు, దగ్గు, కఫము, ఆయాసం, ఉబ్బసం ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు తమలపాకును వేడి చేసి ఆ తమలపాకు రసంలో కొద్దిగా తేనె కలిపి దాన్ని స్వీకరించినట్లయితే జలుబు, దగ్గు, ఆయాసం, ఉబ్బసం ఇటువంటి శ్లేష్మ సంబంధమైనటువంటి అన్ని వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. కాబట్టి తాంబూల స్వీకరణ చేయటం ద్వారా విశేషమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవచ్చు.